జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాల జాతర కళాకారులచే నిర్వహించబడుతున్నటువంటి బోనాల జాతరకు ప్రభుత్వానికి ప్రజలకు వారధులైనటువంటి ప్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి మా కళాకారుల తరపున ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ఈరోజు 11వ తేదీ మంగళవారం రోజు జరగబోయే బోనాల జాతరకి మీరందరూ కూడా విచ్చేసి ఆ జాతరను ఎంతో అంగరంగ వైభవంగా కని విని ఎరగని రీతిలో జగిత్యాల్లో మా కళాకారుల చేత నిర్వహిస్తున్నాం. కాబట్టి జగిత్యాల గడ్డ కళాకారుల అడ్డ అనే నినాదంతో ముందుకొస్తున్నటువంటి మా యూట్యూబర్స్, కళాకారులు, సీనియర్ కళాకారులు అందరినీ కూడా కలుపుకొని ఇందులో అందరినీ భాగస్వాములను చేసి దీనికి వెన్నంటి ఉన్న మా మిత్రులందరూ కూడా, నా తోటి కళాకారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ విచ్చేసి మా బోనాల జాతర పండగని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. జగిత్యాల జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, రేపు మా కార్యక్రమానికి రక్షణ ఇస్తున్నటువంటి పోలీస్ శాఖకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మా కళాకారులందరి తరపున. ముఖ్య విషయం ఏంటంటే, కళాకారులందరూ చాలాసార్లు అనేక మందికి, అంటే రాజకీయాలు కావచ్చు, గుడులు కావచ్చు, బడులు కావచ్చు, చాలా కల్చరల్ వేదికలలో ఇండివిజువల్గా పాల్గొని చాలా కార్యక్రమాలు సక్సెస్ చేస్తాం మేమంతా. ఇప్పుడు మా కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేసుకోవడానికి మీ అందరినీ వేడుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. కళాకారులు అంటేనే అందరికీ ఆడబిడ్డ, నోట్లో నాలుగల లాంటి వాళ్ళం. కాబట్టి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. దేనికి ఉండాలంటే, ఈ బోనాల జాతర అంటే ఈ మంగళవారం, ఎల్లుండి 11వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం నాడు రోజున జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు, సీనియర్స్ నుంచి జూనియర్ దాకా అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఏర్పడి బోనాలు జరుపుకోవాలని, ఈ బోనాల సంబరాలు తద్వారా ఒక సామాజిక బాధ్యత వైపు నడిపే విధంగా ఆలోచించుకుంటూ, ఇందులో బోనాలు ఎక్కడి నుంచి, మన కాలేజీ, మన మినీ స్టేడియం నుంచి, జంబిగద్దె నుంచి, అక్కడి నుంచి మళ్ళీ తహసీల్ చౌరస్తా నుంచి, టవర్ నుంచి, అక్కడ నుంచి పోచమ్మ వాడలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆడబిడ్డలు, మిగతా మా కళాకారులందరం కూడా మంచి ఒక ర్యాలీగా సంబరాలతో అనేక కళారూపాలు, దప్పులు, ఒగ్గుడోళ్ళు, తర్వాత దావతోళ్ళు, ఇట్లా రకరకాల కళారూపాలన్నింటినీ కూడా కల్చర్ని బతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అక్కడ పోచమ్మ తల్లికి బోనం అర్పించిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ దేవిశ్రీ గార్డెన్లో ఉన్నటువంటి స్థలంకు వెళ్ళి సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి సమయం ఎంతవరకు మాకు పోలీసు వాళ్ళు కానీ ప్రేక్షకులు కానీ మాకు సమయం, ఉత్సాహాన్ని ఇచ్చినంతసేపు కార్యక్రమాలు చేస్తాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇందులో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు, బయట ప్రజలు కూడా పాల్గొనవచ్చు. కాబట్టి దీనికి అనేక రకాల వ్యయం కూడా, అంటే మాకు డబ్బులు కూడా చాలా అవసరం పడితే మేమందరం ఉన్న వాళ్ళందరం కూడా మాకు తోచిన విధంగా అందరం డబ్బులు, నిధులు సమకూర్చడం. బయట నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వారికి తోచినంత కూడా కొంత మాకు సపోర్ట్ చేసిండ్రు. ఈ సపోర్టు ఇట్లనే ఉంటే ఈసారి సంబరాలు ఉంటాయి. నెక్స్ట్ నుంచి, అంటే ఇది కనుక సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ నుంచి వెళ్ళి మీ అందరి సపోర్ట్తో దీన్ని ఒక మంచి, అంటే జగిత్యాలకే ఒక వన్నెగా, జగిత్యాల జిల్లా అంటే కళాకారులు అంటే ఇట్లుండాలని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మేము అందరం కృషి చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మీ అందరినీ వేడుకుంటూనే మా కళాకారులను కూడా ఒకటి వేడుకుంటున్నా. ఎందుకంటే ఇది మన కార్యక్రమం. ఒకరు పనిచేస్తూ ఉంటే ఇంకొకరు ఇట్లా మన ముచ్చట్లు పెట్టకుండా డైరెక్ట్గా మంచి అందరం కలిసిమెలిసి, ఇది మన కుటుంబం, ఇలా ఎవరు పెద్ద లేదు, ఎవరు చిన్న లేదు, అందరం కలిసిమెలిసి పనిచేసుకోవాలి. ఒకళ్ళు పిలుస్తాం, ఒకళ్ళు విలువం అనేది కాదు, అందరు కలిసి రావాలి. ఎందుకంటే ఇది మన ఇంటి కార్యక్రమం కాబట్టి అందరు వచ్చి మనకు ఎలాంటి ఈర్ష్యలు, ఈగోలు లేకుండా మనందరం పనిచేద్దాం. జగిత్యాల జిల్లా కళాకారులు అంటే గిది అని ప్రపంచానికి ఒక జెండాను ఎగరవేద్దామని. ఇందులో కూడా ఈ ర్యాలీలో ఇంకొకటి ఉంటుందండి. ఒకటి ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ప్లకార్డులు కానీ, తర్వాత యాంటీ డ్రగ్స్, ఎస్పీ గారు ప్రత్యేకంగా చెప్పిండ్రు, యాంటీ డ్రగ్స్ ప్లకార్డ్స్ కూడా ఉంటాయి. తర్వాత ప్లాస్టిక్ నివారణ, ఇటు సామాజిక బాధ్యతను సూచించే విధంగా కూడా మేము ముందుకెళ్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ దిగ్విజయం చేయాలి, మా కళాకారులందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నేను మీ తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మిని. సో మొట్టమొదటిసారిగా చాలా అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున మన జగిత్యాల జిల్లాలో 11వ తారీఖు మంగళవారం రోజున బోనాల జాతర చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పల్లె పల్లె నుండి అందరూ భారీ ఎత్తున మన బోనాల జాతరకు వచ్చి దీన్ని చాలా పెద్దగా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది మన జగిత్యాలలో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అందరూ రావాలి, అందరూ మా ప్రోగ్రామ్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ మామిడి మౌనికాని. సో జగిత్యాల జిల్లాలో అంగరంగ వైభవంగా మహిళా మనుల చేత అట్లాగే మా అన్నలందరి సహకారంతో ఒక పెద్ద పోచమ్మ పండుగ చేస్తున్నాము. సో దీనికి ఒక 50 బోనాలు ఇస్తున్నాము కాబట్టి ప్రెస్ మిత్రులు, పోలీస్ శాఖ వారు కూడా మంచిగా సహకరిస్తున్నారు. ఆడపడుచులందరి ఇష్టంతో, అందరి దీవెనలతోటి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ బోనాల జాతర కాబట్టి. సో ఇది ఏ రోజు జరుగుతుంది అంటే 11వ తారీఖు మంగళవారం నాడు నిర్ణయించుకున్నాం అన్నమాట. సో ప్రతి ఒక్కరు అంటే జిల్లాకి సంబంధించిన ప్రతి మహిళా మనులు అందరూ ఆహ్వానితులే కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి, ఈ బోనాల పండుగని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ప్రజలందరికీ ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లాలో యూట్యూబర్స్ మరియు కళాకారులందరి చేత ఒక బోనాల పండుగ చేయాలని అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సహకరిస్తున్న పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు మరియు ప్రజాప్రతినిధులు, పోలీస్ డిపార్ట్మెంటు అందరికీ మా కళా కుటుంబం తరఫున, జగిత్యాల జిల్లా కళా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బోనాల పండుగ అనగానే ప్రతి ఇండ్లు, ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి పట్టణం నుండి అంగరంగ వైభవంగా బోనాల జాతర చేస్తారు. కావున ఈసారి మొట్టమొదటిసారి మన జగిత్యాల జిల్లా కళాకారుల చేత బోనాలు తీద్దామని సంకల్పించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆఖరి రోజు మంగళవారం కనుక ఆ రోజు చేయాలని తక్కువ టైంలో మేమందరం కలిసి ఒక కుటుంబంలో ఏర్పడి ముందుకెళ్ళడం జరిగింది. దీనికి సహకరిస్తున్న పోలీస్ మిత్రులు కానీ, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, కొంతమంది డాక్టర్లు, అడ్వకేట్లు చాలా మంచిగా మాకు సపోర్ట్గా నిలవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. విచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పెద్దలకు, అలాగే నా తోటి పాత్రికేయులందరికీ మా కళా కుటుంబం తరఫు నుంచి కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. జగిత్యాల జిల్లాలో కళను నమ్ముకొని చాలా మంది కళాకారులు మొదటి నుంచి కూడా జగిత్యాల జిల్లా కళాకారులకు ఒక కిల్లా. కళను నమ్ముకొని ఎంతో మంది జీవిస్తున్నారు. వాళ్ళ జీవనాధారమే ఒక కళామ తల్లి ఆధారంగా నడుస్తుంది. కానీ కళల్లో 64 కళలు ఉన్నట్టు 64 కళలు ఒకే తాటిపైకి వస్తే ఎట్లుంటది అంటే ఆ యూనిటీ ఎట్లా ఉంటుంది? కళారంగంలో ప్రతి ఒక్కరు కళామ తల్లిని నమ్ముకొని రూపాయి సంపాదించుకునే ప్రతి ఒక్కరు, కళామ తల్లిని నమ్ముకొని జీవనం నడిపిస్తున్న ప్రతి ఒక్కరు ఒకే తాటి మీదకి వచ్చి జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా మహా బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ బోనాల జాతర ఆగస్టు 11 మంగళవారం ఉదయం 8 గంటలకు మినీ స్టేడియం మన కాలేజ్ గ్రౌండ్ లో మొదలై జంబిగద్దె, అలాగే తహసీల్ చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా పోచమ్మ వాడలో ఉన్నటువంటి పోచమ్మ బోనాలు అర్పిస్తున్నారు. ఈ కళా కుటుంబంలో ఎంతో మంది పెద్దలు ఉన్నారు. కళా కుటుంబంలో ఇప్పుడే వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలు ఉన్నారు. అందరూ కూడా కళా కుటుంబానికి జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరూ మొక్కుకున్న జగిత్యాల జిల్లా నుంచి 51 బోనాలు తీయడం అనేది మేము మొక్కుకున్నాం. ఇంతకంటే ఎక్కువ వస్తే, మహిళలు సపోర్ట్ చేస్తే అంతకు మించిన సంతోషం లేదు. కానీ మేమైతే 51 బోనాలు అమ్మవారికి అర్పించాలనుకున్నాం. కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కళలు బతకాలి, కళ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి బోనాల జాతర మంగళవారం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది మినీ స్టేడియంలో, కాలేజ్ గ్రౌండ్ లో. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ జిల్లాకి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అంటే మీడియా అనేది ఒక వారధి. సంప్రదిస్తున్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి ముందుకు వస్తున్నారు సపోర్ట్ చేయడానికి. అట్లనే మీడియా తరఫు నుంచి కూడా ఈ సపోర్ట్ వస్తే జగిత్యాల జిల్లాలో ఎక్కడున్న మారుమూలలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ యొక్క విషయం చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా పక్షాన్ని తెలియజేసుకుంటున్నాం. మంగళవారం ఆగస్టు 11 ఉదయం 8 గంటలకు మినీ స్టేడియం మన కాలేజ్ గ్రౌండ్ లో బోనాల జాతర మొదలవుతుంది. మీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క బోనాల జాతర కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మేమందరం చేస్తున్నటువంటి ఈ జాతరలో మీరందరూ పాల్గొని ఈ జాతరను మరింత విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జగిత్యాల జిల్లా ప్రజలకు
అలాగే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు మీడియా వాళ్లకు ప్రత్యేక తెలంగాణ మరి కళాభివందనాలు తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లాలో ఎల్లుండి 11వ తేదీ రోజు మరి మంగళవారం రోజున బోనాల జాతర కళాకారులు, అన్ని రంగాల కళాకారుల పక్షాన బోనాల జాతర మొట్టమొదటిసారిగా జగిత్యాల గడ్డ మీద చేయడం జరుగుతుంది. ఎందుకంటే జగిత్యాల అంటేనే చరిత్ర గల నేల, జైత్రయాత్ర మరి చేసినటువంటి నేల కాబట్టి కళాకారులకు ఇది నిలయం. మరి ఇక్కడ అంగరంగ వైభవంగా మేము మంగళవారం రోజు 8:30 నుండి మరి కాలేజీ మినీ స్టేడియం నుంచి మరి పోచమ్మ గుడి వద్దకు మేము బోనాలు తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని రంగాల కళాకారులు ఆధ్వర్యంలో చేస్తున్నాం. అందరూ కూడా హాజరై ఈ యొక్క బోనాల జాతరని విజయవంతం చేయాలని కోరుతూ, బోనం తల్లి బోనం జగిత్యాల పోచమ్మ తల్లి బోనం, బోనం తల్లి బోనం జగిత్యాల తల్లి పోచమ్మ బోనం, జగిత్యాలలో జరిగే ఘనమైన బోనం, జగిత్యాలలో జరిగే ఘనమైన బోనం, జగిత్యాలలో జరిగే ఘనమైన బోనం, జగిత్యాలలో జరిగే ఘనమైన బోనం, కళాకారులందరూ తీసేటి బోనం, కళాకారులందరూ తీసేటి బోనం, బోనం తల్లి బోనం జగిత్యాల పోచమ్మ తల్లి బోనం, బోనం తల్లి బోనం జగిత్యాల పోచమ్మ తల్లి బోనం. అందరూ కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం.